పల్నాడు జిల్లా సత్తెనపల్లి ధూళిపాడ గ్రామంలో రామాలయంలో ధనుర్మాస సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెండి కిరీటాలను సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావు బహుకరించారు. ధూళిపాడ గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం నుండి గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా బయలుదేరి రామాలయం వద్దకు చేరుకుని వెండి కిరీటాలను ఆలయంలోని విగ్రహాలకు బహుమతిగా ఇచ్చారన్నారు. భక్తి పాటలతో కోలాటాలతో దేవుళ్ళ వెండి కిరీటాలను ఊరేగింపుగా కన్నుల పండుగ తీసుకెళ్లారు. ఈరోజు సంక్రాంతి పర్వదినాన బొర్ర కోటేశ్వరరావు సరస్వతి దంపతులు గారి పుత్రుడు బొర్ర అప్పారావు బొర్ర సురేష్ దంపతులు ఈ రామాలయంలో రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వారికి వినాయకుడు వారికి వెండి కిరీటాలు బహుకరించే కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ సంక్రాంతి పర్వదినాన బొర్ర కోటేశ్వరరావు గారి కుటుంబానికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. బొర్ర అప్పారావు గారు, బొర్ర సురేష్ గారు, బొర్ర కోటేశ్వరరావు సరస్వతి గారి పుత్రులై ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకోవడమే కాకుండా ఈ గ్రామంలో వాళ్ళ కుటుంబం పేరుతో ఈ దేవాలయాన్ని నిర్మించి ఈ దేవాలయంలో స్వాముల వారికి రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు వినాయకుల విగ్రహాలకి వెండి కిరీటాలు బహుకరించడం అనేది వారు స్వామివారికి సేవ చేసే సేవా తర్పణ తెలియజేస్తుంది. వారు ముందు ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రామ ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు అండదండలు ఉండాలని చెప్పి అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మన బొర్ర కోటేశ్వరరావు గారు అలాగే బొర్ర సరస్వతి గారు కుమారులైనటువంటి బొర్ర వెంకటప్పారావు గారు అలాగే వారి దంపతులు అలాగే బొర్ర సురేష్ గారి దంపతులు వారు ఈరోజు సంక్రాంతి పర్వదినాన వారి సత్తెనపల్లి నియోజకవర్గం గిరిపాల గ్రామంలో రామాలయంలో రాముల వారికి సీతమ్మ వారికి అలాగే లక్ష్మణ వారికి మన వినాయక స్వామి వారికి వెండి కిరీటాలు వారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే వారు మన వెండి కిరీటాలు బహుకరించడం జరిగింది. ఈరోజు ఈ మహోన్నతమైన కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించి ఆ సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగించినందుకు మరొకసారి మన బొర్ర వెంకట అప్పారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బొర్ర అప్పారావు గారు రాజకీయ పరంగా ఆరోగ్యపరంగా ఆయన అన్నింటిలో అన్నందులో ఉండి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి బొర్ర వెంకట అప్పారావు